పవన్ కళ్యాణ్ విషయం కొత్త టర్న్ తీసుకున్నది. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద విద్వేషం కక్కడాన్ని, లేకపోతే ప్రొఫెసర్ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారి మీద నిందలు మోపడాన్ని, ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇక్కడికి రావడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేధావులు తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిండో ఈ అంశం మొత్తం కొత్త టర్న్ తీసుకున్నది. గద్దర్ గారి పేరును ప్రస్తావిస్తూ గద్దర్ గారికి వెహికల్ కొనిచ్చినా అని చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినాక గద్దర్ గారిని అవమానించిండు, గద్దర్ గారు చనిపోయిన తర్వాత ఈ విషయం చెప్పడంలోనే పవన్ కళ్యాణ్ కుట్ర దాగున్నదనే విషయాన్ని ఇప్పుడు ఇక్కడున్న విమర్శకులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు పెద్ద ఎత్తున చర్చకు పెట్టింది. అసలు పవన్ కళ్యాణ్ గారితో గద్దర్ గారికి ఎక్కడ స్నేహం కుదిరింది? పవన్ కళ్యాణ్ గారితో గద్దర్ గారికి స్నేహం కుదిరిందనే దానికంటే కూడా గద్దర్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ ఎట్లా వెళ్ళిండు, గద్దర్ గారి స్నేహాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు కోరుకున్నాడు అనే ఈ విషయం మీద ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడే గద్దర్ గారి ఒంట్లో బుల్లెట్లు దింపించిందని, చంద్రబాబు నాయుడు పాలనలోనే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన బెల్లి లలిత గారి హత్య జరిగిందని, బెల్లి లలిత గారిని 17 ముక్కలు చేయించింది చంద్రబాబు నాయుడే అని, నీ గురువు గారే చంద్రబాబు నాయుడు గారు ఇదే గద్దర్ గారి మీద బుల్లెట్ల వర్షం కురిపించిందని ఈ చర్చ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి శీలాన్ని, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతను కూడా ప్రశ్నిస్తూ మేధావులు, విశ్లేషకులు పెద్ద ఎత్తున చర్చ పెడుతున్నారు. ఇక ఇందులో భాగంగా తెలంగాణ విఠల్ అని ఓ వ్యక్తి ఉంటాడు. మరి ఏ సమస్య జరిగినా ఉరికొచ్చి స్పందిస్తాడు. కానీ బండి భగీరథ్ విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ తెలంగాణను అవమానించిన విషయంలో కావచ్చు, కిక్కురు మనకుండా సైలెంట్గా ఉన్న ఈ విఠల్ ఉన్నపలంగా నిన్న ఇటు తెలంగాణ వాదుల మీద విరుచుకపడతాడు, అటు పవన్ కళ్యాణ్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. మరి దీని వెనుక ఏమున్నదని ఒకసారి ఆలోచిస్తే కులం ఉన్నది. ఈ విఠలు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు, పవన్ కళ్యాణ్ పెద్ద కాపు, బండి భగీరథు మున్నూరు కాపు. సరే, మున్నూరు కాపులకు పెద్ద కాపులకు పెద్దగా పోలిక ఉండదు, సంబంధం కూడా ఉండదు. కానీ కాపు కాపు అని ఉన్నది కాబట్టి ఇప్పుడు కాపోళ్ళను వెనకేసుకురావాలి. కాబట్టి తెలంగాణకు ఎంత అన్యాయం జరిగినా, తెలంగాణ మీద ఎంత విద్వేషం కక్కిన పవన్ కళ్యాణ్ గొప్పోడు, పవన్ కళ్యాణ్ మంచోడు, పవన్ కళ్యాణ్ మా కులపోడు. పైగా ఏం వెనకేసుకొస్తాను, ఉండేకాడు ఉండక ఈ నాగేశ్వర్ అనవసరమైన చర్చ పెట్టి పవన్ కళ్యాణ్ను లాగిండు, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడేటోడా అని పవన్ కళ్యాణ్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక విశ్లేషకుడిగా నాగేశ్వర్ గారు ఏదైనా వివరించే ప్రయత్నం చేస్తారు, ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏ పార్టీ మీద అయినా అవకతవకలు ఉంటే ఆ నాయకుల వ్యవహారం ఎట్లున్నదో చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా ఇప్పుడు తెలంగాణ మీద విషయం కక్కుతలేడు. తెలంగాణ వచ్చినప్పటి నుండి విషయం కక్కుతాడు, ఆ విషయాన్ని అట్లనే కంటిన్యూ చేస్తాడు. కాబట్టి విఠల్ మామూలుగానే నువ్వు మీడియా ఐటమ్ కింద కనబడతాం, ఎక్కడ మైకు దొరికితే అక్కడి కురికి ఆ మైకును కొరికే ప్రయత్నం చేస్తావు. ఈ మరీ నీలో ఇంత కులపిచ్చున్నదని నేను అనుకోలేదు. ఇప్పుడు నిన్న నుండి నీ గురించే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ వెనుకేసుకు రావడంలో నిన్నెవరు కూడా సమర్థించరు.
ఇంకేదైనా కోణం ఉంటే ఆ కోణంలో విశ్లేషించు మాట్లాడు, కానీ పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ విఠల్ అనేది తీసేసి భజన సేన విఠల్ అని పెట్టుకో. భజన సేన విఠల్ అని పెట్టుకొని అప్పుడు పవన్ కళ్యాణ్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కూడా మేము చెప్పదలుచుకున్నాం. నీకున్న పేరుకు నువ్వు వెనకేసుకొచ్చే విషయానికి ఏమన్నా పొంతనున్నా అదే